నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బెంగాల్ చరిత్ర తిరగరాసింది బీజేపీ. 204 స్థానాలు గెలుపొంది అక్కడ మూలకు పడ్డటువంటి మూసివేసినటువంటి దేవాలయాలను కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ ఓపెన్ చేస్తున్నారు గుళ్ళు. పశ్చిమ బెంగాల్ మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇన్నేళ్ల పాటు జై శ్రీరామ్ అంటే కొట్టేటువంటి పోలీసులు, అరెస్టులు చేసి కేసులు పెట్టినటువంటి పోలీసులు ఇవాళ సైలెంట్గా ఉన్నారు. అధికారం ఎవరిది? బీజేపీది. అందుకు ముఖ్యంగా కమ్యూనిస్టు పాలన నుంచి మొదలు పెడితే మమతా బెనర్జీ పాలన వరకు శ్రీరామ్ అంటే కొట్టిండ్రు. ధ్వజాలు ఇంటి మీద వేలాడదీసినందుకు, ఇంటి మీద ఎగరేస్తున్నందుకు చంపిర్రు. అటువంటి దుర్మార్గపు పాలన చరమగీతం పాడి బీజేపీ ఈరోజు ఆరంభమైంది అక్కడ. అద్భుతమైన విజయం. ఇది హిందువులకు శుభమైనటువంటి వార్త. అయితే ఇక్కడ ఒక 5 గురించి మనం చెప్పుకున్నాం నిన్న. ఒక 5 ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు వీళ్ళు అని. అందులో బెంగాల్ సీఎం రేసులో అగ్నిమిత్ర పౌల్ ఈమె కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది. అంటే హైకమాండ్ ఎవరిని నియమిస్తే వాళ్ళే అవుతారు. కానీ అర్హతలలో అగ్నిమిత్ర కూడా ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం రేసులో సువేందు అధికారితో పాటు దిలీప్ జోషి ఉన్నారు. అయితే మహిళలకు పెద్దపీట వేయాలనుకుంటున్న బీజేపీ బెంగాల్లో సీఎం పోస్టును మహిళకు కేటాయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ చివరి నిమిషంలో మహిళను సీఎంగా ప్రకటించాలని ప్రయత్నిస్తే ఆ పోస్టు రేసులో అగ్నిమిత్ర పౌల్ ముందు వరుసలో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే మే 9వ తేదీన కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని బెంగాల్ బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ భీష్మించి కూర్చున్నారు. ఈ ఎంత మొండి వాదన అంటే, పరిపక్వత లేనటువంటి వాళ్లను సీఎం పదవికి నియమిస్తే, సీఎం పదవికి ఎన్నుకుంటే జరిగేటువంటి దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓ రౌడీ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ఉండాలా వద్దా? నేను సీఎం పదవిని వదలా, నీ రాచరికపు పాలన ఇదేమన్నా? మీ నాయన రాజు, తర్వాత నువ్వా? ప్రజాస్వామ్యం. రాజీనామా చేయాల్సి ఉండే నువ్వు మొండికేస్తున్నావు, అబాస్ పాలవుతున్నావు. అందులో ఏం లేదు. ఒక మూర్ఖురాలు మాటలు అని ప్రజలు అనుకున్నారు. అయిపోయింది. దేశ ప్రజలు కాదు, ప్రపంచ ప్రజలే. ట్రంపే అనుకుంటున్నాడు మమతా బెనర్జీ ఒక మూర్ఖురాలు, ఒక గూండా, ఓ వీధి రౌడీ అని. ఈ నేపథ్యంలో మహిళా సీఎం రేసులో అగ్నిమిత్ర పౌల్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే బెనర్జీ మహిళ కాబట్టి అదే స్థానం ఒక మహిళగా మళ్ళీ కేటాయించాలి అని ఒకవేళ గట్టి సంకల్పమే ఉంటే హైకమాండ్కు అగ్నిమిత్ర పౌల్ను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నాను. తాజా ఎన్నికల్లో అసన్సోల్ దక్షిణ సీటు నుంచి పోటీ చేసి ఆమె 40,000 మెజార్టీతో గెలిచారు. మమతా బెనర్జీకి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తే అగ్నిమిత్ర పౌల్ ఆ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. అగ్నిమిత్ర ఓ ఫ్యాషన్ డిజైనర్. 2019 నుంచి 2024 వరకు ఎంపీగా చేశారు ఆమె. ఎన్నికల అఫిడవిట్లో ఆమెపై పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇక ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య కూడా సీఎం రేసులో ఉన్నారు. మనం చెప్పినటువంటి వాళ్ళు 5 ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. 204 సీట్లు సాధించినారు అంటే 6 యొక్క చాణుక్య నీతి. ఆ చాణుక్య నీతికి అమిత్ షా తోడైండు, అమిత్ షాకు మోదీ తోడైండు. అందులో కార్యకర్తలు మమతా బెనర్జీ నేతృత్వంలో చిత్రహింసలకు గురైన కార్యకర్తల యొక్క పోరాట ఫలితం. కాబట్టి ఇంతమంది అర్హులే, కానీ అయ్యేది ఒకటే, సీఎం పోస్ట్ ఒకటే ఉంటుంది. వాళ్ళకు బెర్తులలో, క్యాబినెట్ బెర్తులలో విశేషమైన బెర్తులు ఇస్తుండవచ్చు. కానీ ఏదైనా సీఎం రేసు, ఆ సీఎం పీఠం ఎవరిని వరిస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే 9వ తారీఖు దాకా వేచి చూడాల్సిందే. వెయిటింగ్. ఏమంటారు ప్రేక్షకులారా? మీ యొక్క దృష్టిలో
ఈ 5గురిలో ఎవరు అవుతారు ముఖ్యమంత్రి పీఠం? ఎవరికి అర్హత ఉంది? అందరికీ అర్హత ఉన్నా కూడా అది కొందరినే వరిస్తుంది. ఆ కొందరిలో ఒక్కరినే వరిస్తుంది. ఆ ఒక్కరు ఎవరు అనుకుంటున్నారు మీరు? దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.